క్వశ్చన్ నెంబర్ 1681 రవాణా శాఖ మంత్రి. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష? అవునండి, రాష్ట్రంలో ప్రైవేట్ స్లీపర్ బస్సులు అగ్ని ప్రమాదం జరగడం మరియు సదరు ప్రమాదాలకు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం విదితమే అధ్యక్ష. ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీని ప్రశ్నకు సమాధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 16 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే ప్రైవేట్ రంగంలో 835 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే శ్రీ ప్రశ్నకు సమాధానం. రాష్ట్రంలో ప్రైవేట్ స్లీపర్ బస్సులకు సంబంధించి అగ్ని ప్రమాదాల విషయంలో ఎప్పటికప్పుడు క్రింద విధంగా నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దానిలో భాగంగానే పర్యాటక వాహనాల నిర్మాణం, భద్రత మరియు పరికరాలు, డిజైన్ మార్పులు చేర్పుల విషయంలో నిర్దిష్టమైన ప్రమాణాలతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే కేంద్ర మోటార్ యాక్ట్ ప్రకారం 1989లో రూల్ ప్రకారం 128ని ఖచ్చితంగా పాటించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అలాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా రాష్ట్రంలో ఎప్పటికెప్పుడు రవాణా శాఖ తనిఖీలు చేస్తూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే 2025 సంవత్సరానికి గాను సుమారుగా 13,724 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. దానివల్ల 11.96 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 26వ సంవత్సరానికి గాను 9,003 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. దానికి గాను 9,79,00,000 రూపాయలు రుసుం చెల్లించడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. విమానం పైలట్లకి ఎలాగ జాగ్రత్తలు తీసుకుంటారో వీళ్ళకి కూడా అలా తీసుకోవాలి. అదే చెప్పారు. సాధారణ ప్రాణాలు అంతే ముఖ్యం. ఎంత బాధాకరం అంటే సార్, స్లీపర్ బస్సుల్లో ప్రయాణించే వాళ్ళంతా కూడా సార్ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలు సార్. ఎంత బాధేస్తుందంటే 1 గంట 2 గంటల్లో ఇంటికి వస్తామని ఫోన్ చేస్తారు. వారు రావచ్చు, లేదా వారు చనిపోయారని వార్త రావచ్చు. దీని మీద రవాణా శాఖ మంత్రి గారు, అధికారులు దయచేసి నా మాటల్ని విమర్శలుగా భావించవద్దు. మంది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం, చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి అధికార యంత్రాంగాన్ని కదిలించి ముందు కొనసాగించి ప్రజలకు మేలు చేసే చర్యలు చేపట్టాలని వినయపూర్వకంగా మంత్రి గారిని అభ్యర్థిస్తూ ఉన్నాను. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన దానికి సమాధానం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 దుర్ఘటనలు జరిగాయి అధ్యక్ష. ముఖ్యంగా కర్నూలు అలాగే మార్కాపురం ఇన్సిడెంట్ ద్వారా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే కేవలం ఫిట్నెస్ వల్లే కాకుండా హ్యూమన్ ఎర్రర్ వల్ల కూడా ఈ యాక్సిడెంట్ ప్రమాదాల వల్ల ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ సభ్యులు అడిగినట్టు ప్రమాదం గురైనప్పుడు ఆ టైమింగ్ కూడా చాలా బేస్ చేసుకోవాల్సింది అధ్యక్ష. ఎందుకంటే స్లీపర్ బస్సులు అన్నీ నైట్ టైం ట్రావెల్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ టైంలో అందరూ గాఢ నిద్రలో ఉండడం వల్ల, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండడం వల్ల, ఒకే ద్వారం వల్ల ఒక 20-30 సెకండ్లలో ఎవాక్యువేట్ అయ్యే టైంలోనే అక్కడ ఉండే ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది అధ్యక్ష. లోపలికల్లా స్పాంజ్, కుషన్స్, బెడ్షీట్లు ఉండడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీని మీద స్ట్రిక్ట్గా రూల్ తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇద్దరు డ్రైవర్లు అయితే గత 6 నెలలుగా చేయడం జరుగుతుంది. ఎక్కడ చెకింగ్ చేసినా కూడా ప్రతి ఇద్దరు డ్రైవర్ లేని బస్సు అక్కడికక్కడే సీజ్ చేయడం అధ్యక్ష. దాని డీటెయిల్స్ కావాలంటే నేను మన గౌరవ సభ్యులకి ఇస్తాను అధ్యక్ష. అలాగే ఈ పటిష్టమైన చర్యల్లో భాగంగానే ఫిట్నెస్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు అధ్యక్ష. ఒక 8 అవర్స్ జర్నీ మధ్యలోనే 2 దగ్గర తప్పకుండా చెకింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా దీనికి పటిష్టమైన చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం అలాగే రవాణా శాఖ సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్